ఆర్జిఎన్ ఇన్ఫో ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో 5వ తరగతి తెలుగు సాధనా పుస్తకానికి సంబంధించి మొదటి పాఠం ఏ దేశమేగినా పాఠానికి సంబంధించిన సాధన పత్రాలు అలాగే నేనేమి నేర్చుకున్నాను అసెస్మెంట్ను ఎలా పూర్తి చేయాలో తెలుసుకుందాం. సాధన పత్రం 1 చదవటం వ్యక్తపరచటం. పేరాను చదవండి, ప్రశ్నలకు జవాబులు రాయండి. భారతదేశం దేశ సార్వభౌమాధికారానికి చిహ్నం. మన జాతీయ జెండాలో కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులు ఉంటాయి. జెండా మధ్యలో గల అశోక చక్రం 24 గీతలతో న్యాయం, ధర్మం, నిరంతర పురోగతికి ప్రతీకగా ఉంటుంది. 1వ ప్రశ్న, జాతీయ జెండాలో అశోక చక్రం దేనిని సూచిస్తుంది? పై పేరాలో చూడండి. అశోక చక్రం 24 గీతలతో న్యాయం, ధర్మం, నిరంతర పురోగతికి ప్రతీకగా ఉంటుంది అని అన్నారు కదా, అదే రాయండి. జాతీయ జెండాలో అశోక చక్రం న్యాయం, ధర్మం, నిరంతర పురోగతిని సూచిస్తుంది. 2, దేశ సార్వభౌమాధికారానికి గుర్తు అని దేనిని భావిస్తారు? భారతదేశంను లేకుంటే జాతీయ జెండాను దేశ సార్వభౌమాధికారానికి గుర్తుగా భావిస్తారు. 3, జాతీయ జెండా గురించి చదివారు కదా, మీ బడిలో జాతీయ జెండా ఎప్పుడు ఎగరవేస్తారు? జవాబు, స్వాతంత్ర్య దినోత్సవం, గణతంత్ర దినోత్సవం, పాఠశాల వార్షిక దినోత్సవం మొదలైన సందర్భాల్లో మా బడిలో జాతీయ జెండాను ఎగరవేస్తారు. 4, మన జాతీయ జెండా ఏ రంగులను కలిగి ఉంటుంది? సమాధానం, కాషాయం, తెలుపు, ఆకుపచ్చ. కాబట్టి ఈ రాయండి. కింది గేయ చరణాలను చదవండి, ప్రశ్నలకు జవాబులు రాయండి. గేయాన్ని చదువుదాం. ఏ దేశమేగినా ఎందుకాలిడినా, ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా, పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవము, లేదురా ఇటువంటి భూదేవి ఎందు, లేరురా మన వంటి పౌరులింకెందు. 1, పొగడరా నీ తల్లి భూమి భారతిని. ఈ చరణంలో తల్లి అంటే ఎవరు? ఈ చరణంలో తల్లి అంటే భారతదేశం. 2, మన దేశం భారతదేశం కదా, మీకు తెలిసిన ఇతర దేశాల పేర్లు రాయండి. జవాబు, అమెరికా, రష్యా, చైనా, శ్రీలంక, నేపాల్, జపాన్, జర్మనీ మొదలైనవి. పౌరులు అని ఎవరిని అన్నారు? పౌరులు అని భారతదేశ ప్రజలను అన్నారు. సాధన పత్రం 2, కింది గేయ చరణాలను సరైన క్రమంలో రాయండి. ఈ గేయ చరణాలు సరైన క్రమంలో లేవు, సరైన క్రమంలో అమర్చి రాద్దాం. ఏ పూర్వపుణ్యమో ఏ యోగ బలమో, జనించినాడవి స్వర్గఖండమున, ఏ మంచి పువ్వులను ప్రేమించినావో నిన్ను మోచి నీ తల్లి కనక గర్భమున. ఈ విధంగా రాయాలి. కింది గేయ చరణాలలోని ఖాళీలను పూరించండి. ఇక్కడ కొన్ని పదాలు ఉన్నాయి చూడండి. జెండాలు, దేశంబు, వెలుతురు, ప్రాణాలతో. దీవించే నీ పుణ్య దేశంబు పుత్ర. 2, సూర్యుని వెలుతురు సోకునందాక. 3, నరుడు ప్రాణాలతో నడుచునందాక. 4, ఓడల జెండాలు ఆడునందాక. ఈ ప్రశ్న కింది పేరాను చదవండి, పట్టికను పూరించండి. మనం దేశాన్ని ప్రేమించాలి, దేశాభివృద్ధి కోసం పనిచేయాలి, పాఠశాలలో శుభ్రత పాటించడం, నియమాలు పాటించడం, జాతీయ జెండా, జాతీయ గీతానికి గౌరవం ఇవ్వటం లాంటివి దేశభక్తి లక్షణాలు. దేశం యొక్క మంచి కోసం మనం చేసే చిన్న పని కూడా దేశభక్తికి ఉదాహరణే. ప్రతి ఒక్కరూ దేశాన్ని అభివృద్ధి చేయాలన్న భావన కలిగి ఉండాలి. నియమాలు పాటించడం కూడా దేశభక్తి అని చదివారు కదా, దేశభక్తి లక్షణాలు, పాఠశాలలో పాటించవలసిన నియమాలు రాయండి. ముందుగా దేశభక్తి లక్షణాలు కొన్ని రాద్దాం. దేశాన్ని ప్రేమించడం, దేశాభివృద్ధి కృషి చేయడం, నియమాలు పాటించడం, జాతీయ జెండాను గౌరవించడం, జాతీయ గీతాన్ని గౌరవించడం మొదలైనవి. పాఠశాలలో పాటించవలసిన నియమాలు: సమయపాలన పాటించడము, పాఠశాలను శుభ్రంగా ఉంచడము, పాఠశాల నియమాలు పాటించడము, క్రమశిక్షణ మరియు మంచి ప్రవర్తన కలిగి ఉండటము, ఉపాధ్యాయులను తోటి విద్యార్థులను గౌరవించడం మొదలైనవి. తర్వాత మీ బడిలో శుభ్రత కోసం పరిశుభ్రత కార్యక్రమం జరుగుతుంది. దానిలో పాల్గొనడం ద్వారా మీరు ఏ విలువలను కలిగి ఉంటారు? సమాధానం,
దేశభక్తి. సాధన పత్రం 3, పేరాను చదవండి, అభ్యాసాలు చేయండి. మనం ఎక్కడ ఉన్నా నియమాలు పాటించడం చాలా ముఖ్యం. పాఠశాలలో ఉపాధ్యాయులు చెప్పిన మాటలు వినాలి. బడిలో జరిగే అన్ని కార్యక్రమాల్లో పాల్గొనాలి. రోడ్డుపై ఎడమ చేతి వైపు నడవాలి. ఇంటిలో అమ్మ నాన్న చెప్పిన మాటలు వినాలి. నియమాలు పాటించడం మంచి పౌరుని లక్షణం. పేరాలోని సరళాక్షరాలను గుర్తించండి, గడులలో రాయండి. సరళాక్షరాలు మా, ఏ, యా, ఊ, బా రాశారు. ఇంకా చ, డా, లా, టా, ఆ మొదలైనవి. పై అక్షరాలతో మొదలయ్యే పదాలను రాయండి. ఇక్కడ మాతో మడత రాశారు కదా. ఏ తోటి ఎకరం, యమ, ఉడత, బలపం, చలనం. పై పదాల్లో ఏవైనా పదాన్ని ఉపయోగించి ఒక సొంత వాక్యాన్ని రాయండి. ఈ పదాల్లో ఒక పదాన్ని తీసుకొని సొంత వాక్యం రాద్దాం. నేను ఉడత అనే పదాన్ని తీసుకున్నాను. చెట్టు కొమ్మల మీద ఉడత గంతులు వేస్తుంది. 2, పేరాలోని గుణింతాక్షరాలను గుర్తించండి, గడులలో రాయండి. గుణింతాక్షరాలు కొన్ని రాశారు. మో, మా, పా, లో, ఇంకా ని, చా, చె, వి, రో, పౌ మొదలైనవి. పై అక్షరాలతో మొదలయ్యే పదాలు రాయండి. ఇక్కడ మూతో ముసురు రాశారు. ఇంకా మాతోటి మాటలు, పాలు, లోతు, నిజం, చాప మొదలైనవి. పై పదాల్లో ఏవైనా పదాన్ని ఉపయోగించి ఒక సొంత వాక్యాన్ని రాయండి. నేను ముసురు అనే పదంతో వాక్యం రాశాను. నిన్నటి నుండి ముసురు పట్టడం వలన పిల్లలు బయటకు వెళ్ళి ఆడుకోలేకపోయారు. 3, పై పేరాలోని ద్విత్వాక్షరాలను గుర్తించండి, గడులలో రాయండి. ద్విత్వాక్షరాలు అంటే తెలుసు కదా. ఒక హల్లుకు ఆ హల్లుకు సంబంధించిన ఒత్తు చేర్చి రాస్తే దాన్ని ద్విత్వాక్షరం అంటాము. నాకు నా ఒత్తు, పీకి పా ఒత్తు అలా అన్నమాట. కాకు కావత్తు, మాకు మా ఒత్తు, నాకు నా ఒత్తు ఇవి. పై అక్షరాలు ఉండేలా పదాలు రాయండి. ఈ అక్షరాలు ఉండేలా పదాలు రాద్దాం. నాతోటి ఉన్నాను రాశారు. దుప్పి, అక్క, అమ్మ, నాన్న. పై పదాల్లో ఏవైనా పదాన్ని ఉపయోగించి ఒక సొంత వాక్యాన్ని రాయండి. అమ్మ అనే పదాన్ని ఉపయోగించి అమ్మ మొదటి దైవము అనే వాక్యం రాశాను. పై పేరాలోని సంయుక్తాక్ష పదాలను రాయండి, వాటితో వాక్యాలు రాయండి. పై పేరాలో ఉన్న 2 సంయుక్తాక్ష పదాలను రాద్దాం. ముఖ్యం, పాల్గొనాలి. సంయుక్తాక్షం అంటే ఒక హల్లుకు వేరొక హల్లుకు సంబంధించిన ఒత్తు చేర్చి రాయడం. చూడండి, కాకు యావత్తు, లాకు గావత్తు ఈ విధంగా అనమాట. ముఖ్యం పదంతో ఒక వాక్యం రాద్దాం. ప్రతి విద్యార్థికి క్రమశిక్షణ చాలా ముఖ్యం. పాల్గొనాలి. తరగతి గది కృత్యాలలో విద్యార్థులందరూ పాల్గొనాలి. సాధన పత్రం 4, కీలక పదం ఆధారంగా పదాలు రాయండి. ఇక్కడ కీలక పదం బడి ఇచ్చారు. బడికి సంబంధించిన పదాలు రాద్దాం. ఇక్కడ రాశారు తెలుగు, పిల్లలు, పెన్సిల్, పాఠాలు, క్రమశిక్షణ, తరగతి గదులు, ఆట స్థలం. పై పదాలతో వాక్యాలు రాయండి అంటున్నారు. చూడండి, తరగతి గదులు, మా బడిలో 5 తరగతి గదులు ఉన్నాయని రాసున్నారు. ఇంకా మా బడిలో తెలుగు చక్కగా బోధిస్తారు. తెలుగు అనే పదాన్ని ఉపయోగించి వాక్యం రాశాము. ఇంకా మా బడిలో పిల్లలు అందరూ కలిసిమెలిసి ఉంటారు. నేను మా బడి చిత్రాన్ని పెన్సిల్తో గీశాను. మా బడిలో ఉపాధ్యాయులు పాఠాలు అర్థమయ్యేలా చెబుతారు. మా బడిలోని విద్యార్థులందరూ మంచి క్రమశిక్షణ కలిగి ఉంటారు. మా బడిలో తరగతి గదులు పరిశుభ్రంగా ఉంటాయి. మా బడిలో విద్యార్థులు ఆడుకోవటానికి ఆట స్థలం ఉంది. తర్వాత ఈ ప్రశ్న, గీత గీసిన పదానికి అర్థాన్ని గుర్తించండి. విశ్వం అనంతమైనది, దాని కింద గీత గీశారు కదా. అనంతమైనది అంటే అంతులేనిది అని అర్థం. కాబట్టి ఇక్కడ బ్రాకెట్లో ఆ రాయండి. కింది వాక్యాన్ని చదవండి, గీత గీసిన పదానికి అర్థాన్ని రాయండి, దానికి సొంత వాక్యాన్ని రాయండి. ఇక్కడ చూడండి, కనకం ధరలు బాగా పెరిగాయి. ఈ కనకం అంటే బంగారం, బంగారం ధరలు బాగా పెరిగాయి.
సాధన పత్రం 5 చూడండి. కింది పదాలకు వచనాలు రాయండి, వాటితో సొంత వాక్యాలు రాయండి. ఏకవచనం, బహువచనం. ఒడి ఏకవచనం, దానికి బహువచనం ఒడులు. గీతాలు అనేది బహువచనం, ఏకవచనం గీతం. ఓడ ఓడలు. పౌరుడు పౌరులు. దేశాలు బహువచనం కదా, దానికి ఏకవచనం దేశం. ఈ పదాలతోటి సొంత వాక్యాలు రాద్దాం. బడి వాళ్ళే రాశారు. బడిలో తల్లిదండ్రుల సమావేశం జరిగింది, దానికి బహువచనం బడికి బహువచనం బడులు కదా, ప్రతి గ్రామంలోనూ ప్రభుత్వ బడులు ఉన్నాయి. తర్వాత గీతం, మన జాతీయ గీతం జనగణమన. గీతం పదానికి బహువచనం గీతాలు. పల్లెటూరి ప్రజలు జానపద గీతాలు పాడుకుంటారు. పౌరుడు, దేశ ప్రగతిలో ప్రతి పౌరుడు భాగస్వామ్యం కావాలి. బహువచనం పౌరులు, మంచి పౌరులు నియమాలను పాటిస్తారు. దేశం, ప్రతి పౌరుడు తమ దేశం పట్ల భక్తి గౌరవం కలిగి ఉండాలి. బహువచనం దేశానికి బహువచనం దేశాలు. ప్రపంచ శాంతి కోసం అన్ని దేశాలు కలిసి పనిచేయాలి. గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి. చూడండి, పాడరా నీ తెన్గు బాలగీతములు. తెన్గు అంటే తెలుగు. పాడరా నీ తెలుగు బాలగీతములు. 2, మధుకు మహాయోగం కలిగింది. యోగం అంటే అదృష్టం. మధుకు మహా అదృష్టం కలిగింది. ఈ ప్రశ్న సరైన జవాబును గుర్తించండి. దేశభక్తి ఉన్న పిల్లలు పాఠశాలలో కూడా డాష్గా ప్రవర్తిస్తారు. బాధ్యతగా రాయండి. సాధన పత్రం 6, కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. 1, రాయప్రోలు సుబ్బారావు మన పౌరులు ఎలాంటి వారని చెప్పారు? భారతీయుల వంటి ధైర్యవంతులైన పౌరులు ప్రపంచంలో మరెక్కడా లేరని చెప్పారు. 2, భారతీయ నౌకలపై ఏవి ఆడుతున్నాయని కవి చెప్పారు? భారతీయ నౌకలపై జెండాలు ఆడుతున్నాయని కవి అన్నారు. 3, ఏ దేశం వెళ్ళినా మనం ఏమి చేయాలి? ఏ దేశం వెళ్ళినా మన భరతమాతను గర్వంగా పొగడాలి, మన జాతి గౌరవాన్ని నిలబెట్టాలి. 4, ఏ మంచి పువ్వులను ప్రేమించినావో అని కవి అన్నాడు కదా. ఇక్కడ పువ్వులు అంటే సంస్కారవంతులైన, అంటే మహనీయులైన ప్రజలు అని అర్థం. మీకు తెలిసిన మహనీయుల పేర్లు రాయండి. నేతాజీ సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్, టంగుటూరి ప్రకాశం పంతులు మొదలైనవారు. గేయ భావాన్ని సొంత మాటల్లో రాయండి. మనం ఏ దేశానికి వెళ్ళినా, ఎంతటి ఉన్నత పదవిలో ఉన్నా భరతమాతను కీర్తించడం, జాతి గౌరవాన్ని కాపాడటం మన ప్రథమ కర్తవ్యం. ఈ ప్రపంచంలో భారతదేశం కంటే గొప్పదైన నేల, మనకంటే ధీరులు మరెక్కడా లేరు. ఎంతో పుణ్యం, యోగబలం ఉంటేనే ఈ పవిత్ర భూమిపై జన్మించే భాగ్యం దక్కుతుంది. ప్రపంచానికే వెలుగునిచ్చిన ఈ పుణ్యభూమిలో పుట్టినందుకు మనం భారతీయులమని ఎలాంటి సంకోచం లేకుండా ఎల్లప్పుడూ భక్తితో నిండు గర్వంతో జీవించాలి. 6, పౌరులు ఎటువంటి మంచి లక్షణాలు కలిగి ఉండాలి? 1, దేశభక్తి కలిగి ఉండాలి. 2, దేశ గౌరవాన్ని కాపాడాలి. 3, భరతమాతను గౌరవించి ప్రేమించాలి. 4, బాధ్యతాయుతంగా దేశానికి సేవ చేయాలి. 5, తాను భారతీయుడినని గర్వంగా చెప్పుకోవాలి. 6, దేశ నియమాలను పాటించాలి. సాధన పత్రం 7, కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. 1, వాక్యం పూర్తి అయిన తరువాత ఉపయోగించే విరామ చిహ్నం ఏది? గుర్తించి రాయండి. పూర్ణ విరామ చిహ్నమా లేకుంటే స్వల్ప విరామ చిహ్నమా? వాక్యం పూర్తి అయిన తరువాత ఉపయోగించే విరామ చిహ్నం పూర్ణ విరామ చిహ్నం, ఫుల్ స్టాప్. 2, శివయ్య విరామ చిహ్నాలను పాటిస్తూ కొన్ని వాక్యాలు రాశాడు. అతను తప్పుగా రాసిన వాక్యాలను గుర్తించి సరిచేసి రాయండి. ఇక్కడ ఈ వాక్యాలను సరిచేసి రాద్దాం. మేము పెన్ను పెన్సిలు రబ్బరు కొన్నాము. ఈ విధంగా రాయాలి. నేను రోజు బడికి వెళ్తాను, ఫుల్ స్టాప్.
మా అమ్మ కూరగాయలు ఆకుకూరలు కొన్నది ఫుల్ స్టాప్. నాకు ఆటలు పాటలు కథలు అంటే ఇష్టం ఫుల్ స్టాప్. నేను పద్యాల పోటీలో బహుమతి పొందాను ఫుల్ స్టాప్. కింది పేరాను చదవండి. అవసరమైన చోట పూర్తి విరామ చిహ్నం, స్వల్ప విరామ చిహ్నాలను ఉంచండి. పేరాను తిరిగి రాయండి. ఈ పేరాను పూర్తి విరామ చిహ్నాలు, స్వల్ప విరామ చిహ్నాలు ఉంచి తిరిగి రాద్దాం. మా పాఠశాలలో స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటాం ఫుల్ స్టాప్. ప్రధానోపాధ్యాయులు జాతీయ జెండాను ఎగురవేస్తారు. ఇక్కడ ఫుల్ స్టాప్ ఉంచాలి, వాక్యం పూర్తయింది కాబట్టి. అందరం జాతీయ గీతం ఆలపిస్తాము ఫుల్ స్టాప్. ఆ తర్వాత విద్యార్థులు దేశభక్తితో కూడిన ప్రసంగాలు పాటలు నృత్యాలు వంటి సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శిస్తారు ఫుల్ స్టాప్. సాధన పత్రం 8. ఇక్కడ ఒక చిన్న చిత్రం ఇచ్చారు. గేయాన్ని పొడిగించండి అంటున్నారు. గేయాన్ని పొడిగిద్దాం. మామిడి పండు మాకిష్టం, మామిడి మొక్కను నాటేస్తాం. జామ పండు మాకిష్టం, జామ మొక్కను నాటేస్తాం. అరటి పండు మాకిష్టం, అరటి మొక్కను నాటేస్తాం. నారింజ పండు మాకిష్టం, నారింజ మొక్కను నాటేస్తాం. సపోటా పండు మాకిష్టం, సపోటా మొక్కను నాటేస్తాం. దానిమ్మ పండు మాకిష్టం, దానిమ్మ మొక్కను నాటేస్తాం. తర్వాత 8 సాధన పత్రాలు అయిపోయాయి. తర్వాత నేనేమి నేర్చుకున్నాను. కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. వాక్యంలో గీత గీసిన పదానికి వచనం మార్చి వాక్యం రాయండి. చూడండి, నవరాత్రి ఉత్సవాలకు పందిళ్లు వేస్తారు. పందిళ్ళు అనేది బహువచనం కాబట్టి దాన్ని ఏకవచనంలోకి మార్చి రాయాలి. నవరాత్రి ఉత్సవాలకు పందిరి వేస్తారు. కింది పదంతో సొంత వాక్యాన్ని రాయండి. కథ అనే పదంతో సొంత వాక్యం. నాకు దెయ్యం కథలంటే ఇష్టం. సరైన విరామ చిహ్నాలను పాటించని వాక్యాన్ని గుర్తించండి. ఇక్కడ చూడండి, విరామ చిహ్నాలను పాటించని వాక్యం. ఇక్కడ చూడండి, అమ్మ గారెలు బూరెలు చేసింది. గారెలు బూరెలు అని రాయాలి. కామా లేదు కాబట్టి ఆన్సరు ఈ. కింది పేరాను చదవండి. ప్రశ్నలకు జవాబులు రాయండి. పారిశుద్ధ్య కార్మికులు మన పరిసరాలను శుభ్రంగా ఉంచే నిజమైన వీరులు. వారు వీధులు, కాలువలు, చెత్త కుండీలను శుభ్రం చేసి వ్యాధులు వ్యాపించకుండా చూస్తారు. ఉదయం నుండి సాయంత్రం వరకు కష్టపడి పనిచేస్తూ మన ఆరోగ్యాన్ని కాపాడుతారు. మనం చెత్తను సరిగా చెత్త కుండీలో వేయడం, పరిసరాలను శుభ్రంగా ఉంచడం చేయాలి. పారిశుద్ధ్య కార్మికులను గౌరవించడం మన బాధ్యత. ఆ పేరాకు సంబంధించిన ప్రశ్నలు. పేరాలో నిజమైన వీరులు అని ఎవరిని అన్నారు? పేరాలో నిజమైన వీరులు అని పారిశుద్ధ్య కార్మికులను అన్నారు. 2, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలుసుకున్నారు కదా. మీ బడిలో పరిశుభ్రత కోసం మీరు చేయగల పనులు ఏమిటి? చెత్తను చెత్తబుట్టలో వేయటం, బెంచీలను శుభ్రంగా ఉంచడం, టాయిలెట్లను శుభ్రంగా ఉంచడం మొదలైనవి. 3, చెత్తను ఎక్కడ వేయాలి? చెత్తబుట్టలో. మధ్యాహ్న భోజనం సమయంలో మీరు పాటించే 2 పరిశుభ్రత నియమాలను రాయండి అంటున్నారు. చేతులను శుభ్రంగా కడుక్కోవటము, భోజనం తినే ప్లేటు, గ్లాసు, స్పూన్లు వంటివి శుభ్రంగా కడుక్కోవటము, ఆహారాన్ని కింద పడవేయకుండా తినటము మొదలైనవి. రెండో ప్రశ్న, దేశభక్తికి సంబంధించిన 2 నినాదాలు రాయండి. దేశం కోసం జీవిద్దాం, దేశం కోసం శ్రమిద్దాం, దేశాన్ని ప్రేమిద్దాం, దేశాన్ని అభివృద్ధి చేద్దాం. పౌరులు ఎటువంటి మంచి లక్షణాలు కలిగి ఉండాలి? 1, దేశభక్తి కలిగి ఉండాలి. 2, తమ కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించాలి. 3, ఇతరుల హక్కులను అభిప్రాయాలను గౌరవించాలి. 4, దేశాభివృద్ధి కోసం కృషి చేయాలి. 5, అవసరంలో ఉన్నవారికి సహాయం చేయాలి. 6, మతం, కులం, భాష, ప్రాంతంతో సంబంధం లేకుండా అందరితో స్నేహపూర్వకంగా ఉండాలి. 7, నియమాలను పాటించాలి. 8, దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలి. నాలుగో ప్రశ్న, లేదురా ఇటువంటి భూదేవి ఎందు అని కవి అన్నారు కదా. మన దేశ గొప్పతనం గురించి రాయండి.
మన భారతదేశం స్వర్గంతో సమానమైన పవిత్రమైన పుణ్యభూమి. ప్రపంచంలో సూర్యుని కాంతి ప్రసరించేంత వరకు, సముద్రాలపై ఓడలు ప్రయాణించేంత వరకు, అంటే కాలం ఉన్నంత వరకు మన దేశ కీర్తి నిలిచి ఉంటుంది. సంస్కృతి సాంప్రదాయాల గొప్పతనంతో మన దేశం ప్రపంచాన్నే వెలిగించింది. భారతదేశం వంటి దేశం ప్రపంచంలోనే ఎక్కడా లేదు. 5. ఏ దేశమేగినా గేయ సారాంశాన్ని రాయండి. మనం ఏ దేశానికి వెళ్ళినా, ఎంతటి ఉన్నత పదవులు అధిష్ఠించినా మన కన్నతల్లి లాంటి భరతమాతను కీర్తించడం, మన జాతి గౌరవాన్ని కాపాడటం మన ప్రథమ కర్తవ్యం. ఈ ప్రపంచంలో సూర్యుని కాంతి ఉన్నంత వరకు, మానవజాతి జీవించి ఉన్నంత వరకు మన భారతదేశం కంటే గొప్పదైన నేల మరెక్కడా లేదు. మనలాంటి ధీరులు ఇంకెక్కడా లేరు. ఎంతో పుణ్యఫలం, యోగబలం ఉంటేనే గాని పవిత్ర భూమిపై జన్మించే భాగ్యం దక్కదు. అంతటి గొప్ప భరతమాత మనల్ని తన గర్భాన మోసి జన్మనిచ్చింది. మన దేశ సంస్కృతి గొప్పతనంతో ప్రపంచాన్నే వెలిగించిన ఈ పుణ్యభూమిలో పుట్టినందుకు మనం భారతీయులమని చెప్పుకోవడానికి ఎలాంటి సంకోచం లేకుండా ఎల్లప్పుడూ భక్తితో, నిండు గర్వంతో జీవించాలి. ఈ కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. మన దేశ ప్రతిష్టను పెంచిన క్రీడాకారులను ప్రశంసిస్తూ 4 వాక్యాలు రాయండి. 1. మన దేశ క్రీడాకారులు తమ అద్భుతమైన ప్రతిభతో, నిరంతర శ్రమతో అంతర్జాతీయ వేదికలపై భారతదేశ కీర్తి పతాకాన్ని ఎగురవేస్తున్నారు. 2. ఒలింపిక్స్, ప్రపంచ ఛాంపియన్షిప్ వంటి ప్రతిష్టాత్మక పోటీల్లో పతకాలు సాధించి వారు దేశంలోని కోట్లాది మంది యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. 3. క్రీడాకారుల క్రమశిక్షణ, పట్టుదల మరియు క్రీడా స్ఫూర్తి మనందరికీ ఎంతో నేర్చుకోదగినవి. 4. క్రీడారంగంలో దేశ ప్రతిష్టను ప్రపంచవ్యాప్తంగా పెంచి భారతీయులందరూ గర్వపడేలా చేస్తున్న మన క్రీడాకారులందరికీ హృదయపూర్వక అభినందనలు.